మనీ ఆచూకీ నాకు తెలిసిందని చెప్పగానే నీ ఎంగిలి మెతుకులు తినే ఈ పోలీస్ కుక్క నిన్ను వెతుక్కుంటూ వస్తాడని నాకు తెలుసురా. భరించలేకపోతుంది. వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా. చూడండమ్మా, నిన్ను చూడాలని చూడకుండా చిత్ర హింసలు పెడుతున్నాడమ్మా. నీ కన్న తల్లి బ్రతుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ క్షణం నిన్నెలా చూస్తే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేది. నీలాంటి మనుషుల్ని పుట్టించినందుకే ఆ దేవుడి మీద నమ్మకం పోయింది నాకు. నొప్పులు దానికొస్తుంటే నువ్వరుస్తున్నావంటే పో ఇక్కడి నుంచి. మీ అందరికీ ఒక చిన్న చరిత్ర చెప్పాలి. స్వాతంత్ర్యానికి ముందు జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతంలో 1000 మంది భారతీయుల మీద 50 మంది బ్రిటిష్ సైనికులు కాల్పులు జరిపారు. 100 మంది చనిపోయారు. అంత దారుణం ఎందుకు జరిగిందో తెలుసా? సైన్యాన్ని చూడగానే జనం వెనక్కి పరిగెత్తారు. అదే 1000 మంది భారతీయులు ఆ 50 మంది సైన్యం మీదకి దూసుకొచ్చుంటే చరిత్ర వేరుగా ఉండేది. ఏంటి నువ్వు జనాల్ని రెచ్చగొడుతున్నావా? ఒక్క తుపాకీతో 100 మందిని భయపెట్టొచ్చు. నిజంగా చంపాల్సి వస్తే దాంట్లో 6 గుళ్లే ఉంటాయని గుర్తు చేస్తున్నాను. 6 తుటాల్లో ఒకటి నాది, రెండోది నాది, మూడోది నాది, నాలుగోది నాదే, మిగిలింది నాద్రాని ఎప్ప. సార్, పరిస్థితి చేయి దాటిపోయేలాగుంది. పదండి సార్, వెళ్దాం. ముందు తను లోపలికి తీసుకెళ్ళండి. రెండమ్మా, సాయం పట్టు. ఆవిడెవరు? ఆవిడ హేమలత గారిని. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ ఊరికి ఏదైనా మంచి జరిగిందంటే ఆవిడ అడుగు పెట్టడమే. మా జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఆవిడ తన పద్ధతిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. దారులు వేరైనా నాగి తేవాలనుకుంటున్న మార్పు ఆవిడ కూడా కోరుకుంటుందని దివాకర్కి అర్థమైంది. అందుకే దివాకర్ ఆవిడ్ని కలిసి, నాగి, హేమలత లవణం గారు మన ఊరిని మార్చడానికి వచ్చారు. ఈవిడ కూడా నీలాగే చాలా. ముందు ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చారో అది చెప్పు. నువ్వు ఊరిని మార్చాలనుకుంటున్నావు, కానీ దానికి ముందు నువ్వు మారాలి నాగి. మార్పు ఎప్పుడు మనతోనే మొదలవుతుంది. నువ్వు చేయాలనుకునే పనిని సక్రమమైన మార్గంలో నేను చేస్తాను. నువ్వు పెట్టాలనుకున్న ఫ్యాక్టరీ నేను పెడతాను. పోలీసులకు లొంగిపో. ఫ్యాక్టరీకి కావలసిన డబ్బు ఎలా వస్తుంది అనేగా మీ అనుమానం? కావలసిన డబ్బుని చందాల రూపంలో నేను సేకరిస్తాను. చందాల రూపంలో డబ్బు వస్తుందేమో, కానీ ఫ్యాక్టరీకి అనుమతి రాదు. ఎల్లమంద రానివ్వడు. అడుగడుగున అడ్డుపడుతూనే ఉంటాడు. ఎల్లమంది అడ్డుపడితే అమ్మ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి మన సమస్య చెప్తుంది. నువ్వెక్కడికి వెళ్తావురా? మనుషుల్లో కూడా చోట్లేదు ఎవరు మనల్ని. ఊర్లో కోడి కుక్క మేక అంతా మనము అంతే. సమస్య చెప్తే ఎవడ వెండో, మనమే సమస్య అవ్వాలి. అంటే నేను నా పద్ధతిలో ఫ్యాక్టరీ సాధించలేనని నీ అనుమానం? అనుమానం కాదు, నిజం. నేను ఫ్యాక్టరీ తీసుకొస్తే లొంగిపోతావా? శంకుస్థాపన జరిగిన రోజు సంఖ్యలు వేసుకుని నేనే జైలుకి వెళ్ళిపోతాను.
సరే. మేడం ఏంటండి ఇది? మీరు కూడా ఇంతేనా? గెలిస్తే ఏం కావాలో అడిగారు, ఓడిపోతే ఏం ఇస్తారో చెప్పలేదు. ఏం కావాలి? అది గెలిచిన రోజు అడుగుతాను. తప్పు చేస్తున్నావు నాగి. జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు ఓడిపోవాలని కోరుకుంటాను. మీ స్టువర్ట్పురం సంస్కారపురంగా మారే వరకు నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను. హిందీలో ఒక ఉత్తరం రాయాలి. ఇన్లైన్ లెటర్ ఒకటి తీసుకుని రా. ఎవరికి? ప్రధానమంత్రికి. రోజు ఆమెకి కొన్ని వేల సమస్యలు ఉన్నాయని ఉత్తరాలు వస్తుంటాయన్నా, కానీ మన సమస్య ఎందుకు పట్టించుకుంటారు? మనకి సమస్య ఉందని చెప్తే ఎవడో పట్టించుకోవడం. అదే మనమే సమస్య అయితే వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. సమస్య అర్థమైంది పెద్దయ్య. సమాధానంతో తిరిగి వస్తాను. నన్ను వదిలేనాగి. నీకు కావాల్సింది బంగారమే కదా. బనగానపల్లి బ్యాంకులో లాకర్ నెంబర్ 26లో ఉంది. నన్ను వదిలేనాగి, నన్ను వదిలే. నాగి మనొచ్చింది. నీకిష్టమైన చేపల పులుసు తెచ్చా, తిను బావా. వెళ్దాం. ఎక్కడికి? ఫ్యాక్టరీ పర్మిషన్ వచ్చేసిందంటే బావా, రేపే శంకుస్థాపన. అయితే ఫ్యాక్టరీ మొదలైతే లొంగిపోతానని మాటిచ్చావు కదా. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్దాం పద బావా. కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకంటే నాకు చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. రే దేబెట్రారా. ఎక్కడికి? మళ్ళీ దొంగతనానికా? లొంగిపోతే నీ ప్రాణానికి ఏ హాని ఉండదని అమ్మ మాటిచ్చింది బావా. నీకేమైనా జరిగితే వీళ్ళేమవ్వాలి, నేనేమవ్వాలి? ఇప్పుడైనా ఆలోచించావా? వీళ్ళకేం కాదు. ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎప్పుడు నీ పక్కనుండే మారి, వీరా, సూర్యనే కాపాడుకోలేకపోయావు. ఎక్కడ ఉండే మమ్మల్ని ఏం కాపాడతావు? పెళ్లికి ముందు నేనేం చెప్పినా నువ్వు వినలేదు. ఎందుకంటే నా మీద ప్రేమ. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. ఎందుకంటే పిల్లల మీద ప్రేమ. జాగ్రత్త మని వెళ్ళు. సరే. మణి, నాగేశ్వరరావు ఒప్పుకోలేదా? నాగి తనకు దొరికిన ఆఖరి అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతన్ని ఎవరూ కాపాడలేరు.
కూంబింగ్ మొదలు పెట్టండి. అడవి మొత్తం జల్లెడ పట్టండి. అవసరం లేదు. నాగేశ్వరరావు ఎక్కడున్నాడో నేను చెప్తాను. మణి వద్దు. నువ్వుండు బావా. మీకు కావాల్సింది నేను చెప్పాలంటే నేను అడిగిన దానికి మీరు ఒప్పుకోవాలి. ఏంటది? బావ కనిపిస్తే కాల్చేయమని మీరిచ్చిన ఆర్డర్ వెనక్కి తీసుకోవాలి. ఆల్ రైట్. మణి, నాగి అమ్మ ముందు లొంగిపోవడం వేరు, పోలీసులు అడవులోకి వెళ్ళి వాడిని పట్టుకోవడం వేరు. ఈ చెయ్యని అసలు నమ్మలేమమ్మా. వద్దు. మణి, ఎస్పీ గారు నా ముందే మాటిచ్చారు. నాగి ఎక్కడున్నాడో చెప్పమ్మా. చెప్పు, నాగేశ్వరరావు ఎక్కడున్నాడో చెప్పు. మల్లయ్య, ఏమైంది? ఆ నాగాడు బనగానపల్లి బ్యాంక్ కొట్టేయడానికి పోయినాడంట. పోలీసులు ఆన్ని పట్టుకోవడానికి పోయినారు. పోలీసులకి ఎవరా చెప్పారు? ఇంకెవరు చెప్తారయ్యా? అదిగో ఆడ పెళ్ళమే చెప్పింది. ఎంత పని చేశాం మని.